హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. మొదటిసారి మా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోర్లోకి వెళ్దాం. ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా అంటాడు ప్రవీణ్. అరే ప్రవీణ్, నన్ను ఇలా చూస్తుంటే నీకేమనిపిస్తుందిరా అంటుంది కౌసల్య. ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఏవండి కాఫీ తీసుకోండి అనుకుంటూ కాఫీ తీసుకొని బెడ్పై పడుకున్న రవి దగ్గరికి వస్తుంది కౌసల్య. రవి మాత్రం రాత్రంతా పనిలో బిజీగా ఉండడం వల్ల అతనికి నిద్ర సరిపోక అలానే ముద్దులా పడుకుండిపోతాడు రవి. ఏమండి పిలిచేది నిన్నేనండి, కాఫీ తెచ్చా తాగండి అనుకుంటూ రవి భుజాన్ని తడుతుంది కౌసల్య. అబ్బా మళ్ళీనా, ఇప్పుడే కాదు రేపు చూద్దాంలే, అసలే ఒళ్ళంతా అలసటగా ఉంది అంటాడు రవి. ఓయ్ ఏం మాట్లాడుతున్నావు, కాఫీ తీసుకొచ్చా, ముందు లేచి కాఫీ తాగు అంటూ మరోసారి భుజం తడుతుంది కౌసల్య. అబ్బా ఏంటి నీ గొడవ, రాత్రంతా ఎంతో కష్టపడి పనిచేశాను, నీకు తెలియదా, కాసేపు పడుకోనివ్వు అంటాడు రవి. సరేనండి, కాఫీ టేబుల్ పైన పెడుతున్నా, నాకు ఇంట్లో చాలా పని ఉంది, నేను వెళ్తున్నా మరి అంటూ వెనుకకు తిరిగి వెళ్తూ ఉంటుంది కౌసల్య. రవి నిద్రలేచి వెళ్తున్న కౌసల్య చేతిని పట్టుకొని తన ఒళ్ళోకి లాక్కుంటాడు. బంగారం ఫీలయ్యావా, కాక మరి నీకోసం ఎంత ప్రేమగా కాపీ తెచ్చానో తెలుసా అంటూ బుంగమూతి పెట్టుకుంటుంది. నువ్వు అలా బుంగమూతి పెట్టకే బంగారం అంటూ కాసేపు కౌసల్య అందాలను నలుపుతూ మత్తెక్కిస్తాడు రవి. ఆ చేష్టలకి అయ్యో ఇంట్లో దీపం వెలిగించాలి, తప్పు అని లేస్తుంది. సరే నేను స్నానం చేసి వస్తా, ఇద్దరం కలిసి అలా సరదాగా బయటకు వెళ్దాం అంటూ నీ చేతి కాపీ తాగితే స్వర్గంలో ఉంటుంది అంటూ కౌసల్యాన్ని పొగుడుతాడు రవి. అబ్బా లేండి సరసంగా అంటూ మీరు వెళ్ళి ముందు ఫ్రెష్ అవ్వండి, ఈలోపు నేను టిఫిన్ రెడీ చేస్తాను అంటుంది కౌసల్య. ఓకే బంగారం, అవును అమ్మ నాన్న ఎక్కడున్నారు అంటాడు రవి. ఏమో నాకేం తెలుసు విసుగ్గా అంటుంది కౌసల్య. ఎందుకే అలా ఎందుకు అంటున్నావు అంటాడు రవి. పాపం రవికి తెలియదు, రవి వాళ్ళ తల్లిదండ్రులు వీరిద్దరూ ఆ పనిలో ఉండగా చాటుగా వచ్చి చూశారు అని. ఈ విషయం రవితో చెప్పకుండా తన మనసులోనే దాచుకొని ఉంటుంది. అయినా మా అమ్మ నాన్నంటే నీకెందుకు అంత కసి, ఇప్పుడు నేనేమన్నానండి, మీ తల్లిదండ్రులు ఎక్కడున్నారో నాకు తెలియదు అన్నాను, అది కూడా తప్పేనా అంటుంది కౌసల్య. అదే బంగారం, నా తల్లిదండ్రులు అంటే నీకు అత్తమామలు, నీకు అత్తమామలు అంటే తల్లిదండ్రులతో సమానం, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా అంటూ కౌసల్యని కూల్ చేస్తాడు రవి. పెరట్లో ఉన్నారేమోనండి, ముందు మీరైతే స్నానం చేసి రండి, టిఫిన్ రెడీ చేస్తా అంటుంది కౌసల్య. సరే అనుకుంటూ స్నానం చేయడానికి వెళ్తాడు రవి. కౌసల్య కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేస్తూ మా అత్తమామలు ముసలి వాళ్ళు అనుకున్నా, వాళ్ళలో కూడా చాలా విషయమే దాగుంది, అయినా చండాలంగా చాటుగా వచ్చి చూడమేంటి, మామగారైతే మరీను అలా మనసులో అనుకుంటూ ఇడ్లీ రెడీ చేస్తుంది కౌసల్య. పిన్ని బాబాయ్ అనుకుంటూ చేతిలో ఒక కవర్తో ప్రవీణ్ పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏంటి ప్రవీణ్ ఎందుకలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు, ఏమైంది అని అనుమానంగా అడుగుతుంది కౌసల్య. ఏం లేదు పిన్ని, బాబాయ్ లేడా అంటాడు ప్రవీణ్. బాబాయ్ స్నానానికి వెళ్ళాలే, కానీ అసలు విషయం ఏంటో చెప్పు అంటుంది కౌసల్య. బాబాయ్కి పోస్టులో ఒక ఉత్తరం వచ్చింది పిన్ని, ఇదిగో ఆ పోస్టు అంటూ కౌసల్యకి ఇస్తాడు ప్రవీణ్. ఆ కవర్ని చూసి లోపల ఉన్న ఉత్తరాన్ని చదువుతుంది కౌసల్య. ఆనందానికి ఆశ్చర్యానికి గురవుతుంది. క్షణం కూడా లేట్ చేయకుండా ఏమండి ఏమండి ఒకసారి డోర్ తెరవండి అనుకుంటూ బాత్రూమ్ డోర్ కొడుతూ ఉంటుంది కౌసల్య. అరే ఒక నిమిషం ఉండవే, కనీసం బట్టలైనా వేసుకోవాలా వద్దా అనుకుంటూ త్వరగా బట్టలు వేసుకొని టెన్షన్గా బయటికి వచ్చి ఏమైంది ఎందుకలా అరుస్తున్నావు అంటాడు రవి. కవర్ను వెనుకల దాచిపెట్టి ఏమండి ఎప్పటి నుంచి జరుగుతుంది, నాకు ఈ విషయం చెప్పాలని మీకు అనిపించలేదా, ఎందుకని నా దగ్గర ఈ విషయం దాచారు అంటూ రవి కళ్ళలోకి చూసుకుంటూ అంటుంది కౌసల్య. ఏంటి కౌసల్య నువ్వు మాట్లాడేది, దేని గురించి మాట్లాడుతున్నావు అసలు, నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు అంటాడు రవి. అంటే ఇది కాకుండా ఇంకా ఉన్నాయా, నిజం చెప్పండి, ఈ విషయాలన్నీ నా దగ్గర ఎందుకు దాచిపెడుతున్నారు అంటుంది కౌసల్య. అబ్బాయి ఏంటని నా విషయం ఏంటో చెప్పు అని అంటాడు. అలా చాలాసేపు ఆట పట్టించుకొని వెనకాల నుండి పోస్ట్ కవర్ని తీసి చూపిస్తుంది. అది చూసిన రవి ఆనందంతో కౌసల్యను ఎత్తుకొని గిరగిర తిప్పుతూ ఉన్నాడు. ఇద్దరూ సంతోషంలో మునిగి తేలుతున్నారు. కాసేపటికి అబ్బా ఇక చాలండి, మీరు అలా తిప్పుతూ ఉంటే నా కళ్ళు తిరిగేలా ఉన్నాయి, ఇక చాలు కిందికి దించండి అంటుంది కౌసల్య. రవి కౌసల్యను కిందికి దించుతాడు. థ్యాంక్ యూ కౌసల్య, నువ్వు మా ఇంట్లో కోడలిగా రావడం వల్లే మాకు ఈ అదృష్టం దక్కింది అంటూ తనని కౌలించుకుంటాడు రవి. రవి సంతోషాన్ని చూస్తుంటే కౌసల్యకు కూడా చాలా సంతోషంగా ఉంది, కానీ తన మనసులో కొంత బాధ దాగుంది. మా ఇద్దరికి పెళ్ళి అయి కనీసం ఒక 2 నెలలు కూడా కావడం లేదు, ఇంతలోనే ఇతనికి ఆర్మీ జాబ్ వచ్చింది, నన్ను ఒంటరిగా వదిలేసి అతను జాబ్ చేయడానికి వెళ్తే ఇక్కడ నా పరిస్థితి ఏంటి, అసలే మా అత్తయ్య మామయ్య అదో రకం,
ఏమవుతుందో అని మనసులో అనుకుంటూ రవి వైపు ఆందోళనగా చూస్తూ ఉంటుంది కౌసల్య. రవి చాలా ఆనందంతో ఉన్నాడు కాబట్టి కౌసల్య మనసులో ఉన్న బాధను గ్రహించలేకపోతాడు. కౌసల్య, ఈ విషయాన్ని వెంటనే మా ఫ్రెండ్స్తో చెప్పాలి. నువ్వు మా అమ్మ నాన్నలకి చెప్పు, నేను బయటికి వెళ్తున్నా బాయ్ అనుకుంటూ తన బైకు తీసుకొని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు రవి. అత్తయ్య పెరట్లో గడ్డి కోస్తూ ఉంటుంది. అత్తయ్య, మీకు ఒక శుభవార్త చెప్పాలి అంటుంది కౌసల్య. నాకు తెలుసు అమ్మా, మీకున్న స్పీడ్కి నువ్వు త్వరగానే నిలతప్పుతావని తెలుసు. కంగ్రాచులేషన్ తల్లి అంటూ తలపై పెట్టి నిమురుతూ ఉంటుంది. కౌసల్య తన మనసులో ఇలా అనుకుంటుంది. చింత తెచ్చిన పులుపు చావట్లేదన్నట్టు మా అత్తయ్యకు ఎప్పుడు చూసినా నేను తల్లిని కావాలనే ఉంటుంది. అది కాదు అత్తయ్య, మీ కొడుక్కి ఆర్మీలో జాబ్ వచ్చింది అంటుంది కౌసల్య. ఓ అవునా తల్లి, చాలా సంతోషంగా ఉంది. అమ్మా, వాడు ఎక్కడున్నాడు? ఈ విషయాన్ని డైరెక్ట్గా వాడే వచ్చి నాకు చెప్పేవాడు కదా అంటుంది. నాతో చెప్పి మీ దగ్గరికి పంపించాడు అత్తయ్య. అతను వాళ్ళ ఫ్రెండ్స్కి ఈ విషయాన్ని పంచుకోవాలని వెళ్ళాడు అంటుంది కౌసల్య. పర్లేదు తల్లి, ఏదైతేనేం నా కొడుకైతే జాబ్ వచ్చింది. ఈ విషయాన్ని వెంటనే మీ మామగారితో కూడా చెప్పు తల్లి అంటుంది అత్తయ్య. సరే అత్తయ్య అనుకుంటూ మామయ్య దగ్గరికి వెళ్తుంది కౌసల్య. మామయ్య 2 కాళ్ళు చాపుకొని టీవీ చూస్తూ జంతికలు తింటూ ఉంటాడు. 2 చేతులు పిసుక్కుంటూ మామయ్య అని పిలుస్తుంది కౌసల్య. కౌసల్య వంక కింది నుండి పైదాకా చూస్తాడు మామయ్య. కౌసల్య కాళ్ళు వణుకుతూ ఉంటాయి. చెప్పు అంటాడు. కౌసల్య భయంతో తిరిగి వెళ్తుంది. ఏంటో విషయం చెప్పకుండా వెళ్తున్నావే అని అంటాడు. అది మావయ్య, మీ కొడుక్కి ఆర్మీలో జాబ్ వచ్చింది అని చెప్పి వెళ్తుంది. కౌసల్య గుండెలో భారం నింపుకొని బయటికి చెప్పలేక కళ్ళలో కన్నీటిని తూడ్చుకుంటూ రవిని ఆర్మీ జాబ్కి పంపిస్తుంది. ప్రతిరోజు బాధతో ఆనంద బాష్పాలను చేర్చుకుంటూ ఉంటుంది. ప్రతిరోజు వస్తున్న ప్రవీణ్ పిన్ని బాధపడుతుంటే ఓదారుస్తూ ఉంటాడు. ఒకరోజు పిన్ని బట్టలు కూర్చొని పిండుతుంది. తన చీర పైకి లేచి ఉంది. లోపల కొంచెం కొంచెంగా కనిపిస్తుంది. నీళ్లు మీద పడి బట్టలు తడిచిపోయాయి. జాకెట్లోంచి అందాలు పిచ్చెక్కిస్తున్నాయి. నాకు కాళ్ళు చేతులు ఆగడం లేదు. నరనరల్లో ఏదో తెలియని ఫీలింగ్. ఏదో కొత్త లోకంలో ప్రవర్తిస్తున్నట్టు ఉంది. కాసేపటికి పిన్ని నన్ను చూసి ఒక చిన్న నవ్వు నవ్వి తన బట్టలు సరిచేసుకొని వెళ్ళిపోతుంది. ఆ రోజు హోలీ. అందరూ రంగులు పూసుకుంటున్నారు. నేను పిన్ని దగ్గరికి వెళ్ళి తన ఒళ్ళంతా రంగులు పూశాను. కానీ తను ఏమీ అనలేదు. పిన్ని చిన్నగా ఒక నవ్వు నవ్వింది. తను ఆ రంగులతో చాలా అందంగా ఉంది. నాకు ఒళ్ళంతా వేడెక్కిపోయింది. నాలో కరెంటు పాస్ అయ్యి నరనరాలు జీవమంటున్నాయి. తన ఒళ్ళంతా రంగులు పూస్తుంటే నాకు చాలా హాయిగా ఉంది. తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. అప్పుడు నేను పిన్ని దగ్గరికి వెళ్ళి, ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు పిన్ని అన్నాను. అరే ప్రవీణ్, నన్ను ఇలా చూస్తుంటే నీకేమనిపిస్తుందిరా? ఆ రోజు బట్టలు పిండుతుంటే నా ఒళ్ళంతా చూశావు. ఈరోజు రంగులతో నా ఒళ్ళంతా తడిమావు అంటుంది కౌసల్య. ఎందుకులే పిన్ని, నా మనసులో ఉంది చెప్తే నువ్వేమైనా అనుకుంటావేమో అంటాడు ప్రవీణ్. మొత్తం చూశాక ఇక అనుకునేదేముందిరా, పర్లేదు చెప్పు అంటుంది పిన్ని. అది సర్లే గాని పిన్ని, బాబాయ్ ఆర్మీకి వెళ్ళాడు కదా, నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఒంటరిగా ఎలా ఉండగలుగుతున్నావు పిన్ని అంటాడు ప్రవీణ్. ఒంటరితనం భరించడం చాలా కష్టం రా ప్రవీణ్. ఇప్పుడు మీ బాబాయ్ ఆర్మీకి వెళ్ళాక నాకు అర్థమవుతుంది. ప్రతిరోజు చాలా కష్టంగా ఉందిరా. ఫ్రెండ్స్, ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. మీరు పార్ట్ 2 చూడాలనుకుంటే వెంటనే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.